తడపకపోతే పొరపాటు నీదో తప్పు నీదేనో తడపకపోతే పొరపాటు నీదో తప్పు నీదేనో డిగ్రీ మెరిట్ ఎన్నో ఉన్నా డిగ్రీ మెరిట్ ఎన్నో ఉన్నా ముడుపే తప్పదులే అసలు ముడిపే తప్పదులే ఆఫీసర్ చెయ్యి తడపకపోతే పొరపాటు నీదోయ్ తప్పు నీదే నోయ్ 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 నోయ్. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! So ingenduku ledu, let's welcome the first team, Aha team. Alage, let's welcome the second team, Oho team. Parody songs vine mundara, let's welcome our judge, Satakananda Karaka, Jonna Vittal garu. Welcome sir. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ వెరీ స్టైలిష్ వాయిస్ ఉన్న సింగర్ వచ్చారండి గెస్ట్ గా. కర్ణాటక హిందుస్థానీ కచేరీలు ఎన్నో చేసి ఎంఏ ఎంఫిల్ చదివి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నీకోసం అనే చిత్రంతో మనందరి కోసం సింగర్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ సాంగ్స్ పాడి సూపర్ హిట్స్ పొందిన వండర్ఫుల్ సింగర్. అండ్ ఆయన ఇంట్రొడక్షన్ అంటే ఆయన హిట్ పాటలన్నిట్లో ఒక పాట మ్యూజిక్ వాయిస్ చాలని అందరూ గుర్తుపట్టారు 100%. అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ one and only Nihal garu. Welcome him. ఊహల పల్లకి ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. నాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా చూస్తున్నాను. సూపర్ హిట్ ప్రోగ్రామ్, చాలా ఎంజాయ్ చేస్తాను ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో హ్యాపీ మీరు చూస్తున్నందుకు. ఇంకోటి విషయం ఏంటంటే చందు అంటే హేమచంద్ర పక్కన ఉంటే డాన్స్ రాను డాన్స్ చేస్తాడు, అది మెయిన్. నా పక్కన ఉంటే డాన్స్ రాని వాళ్ళు డాన్స్ చేస్తారు. ఈ ప్యారడీస్కి వచ్చిన వాళ్ళు ప్యారడీ రాకపోయినా ప్యారడీ పాట రాస్తారు. సో ఇవాళ మీరు రాస్తారన్నమాట. యా, పాడతాను. గలగల పారుతున్న గోదారిలా పక నవ్వుతుంటే సరదాగిలా. గలగల పారుతున్న గోదారిలా పక నవ్వుతుంటే సరదాగిలా. మీకోసమే నేనిలా ఈ పాటనే పాడగా నాకెందుకో ఉన్నది హాయిగా. మీకోసమే నేనిలా ఈ పాటనే పాడగా నాకెందుకో ఉన్నది హాయిగా. స్టెప్ మళ్ళీ అవుతుందా? గలగల పారుతున్న గోదారిలా గలగల పారుతున్న గోదారిలా పక నవ్వుతుంటే సరదాగిలా. గలగల పారుతున్న గోదారిలా. పడిపోయారు అమ్మాయిలందరూ మళ్ళీ పడిపోయారు. ఇంటికి వెళ్ళాక మీ ఆవిడ మీతో మాట్లాడతారే, పర్సనల్ డిస్కషన్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ టేక్ యూ. రండి నిహాల్ గారు, స్వాగతం. మీలాంటి విద్వత్ గాయకుడు మాకు అతిథిగా రావటం ఆహా ఇహి ఓహో కార్యక్రమానికి మీ పక్కన కూర్చునే భాగ్యం దొరకడం కూడా మహాభాగ్యం ఉంటుంది. సో ముందుగా ఈ రోజు ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ ప్రభాకర్ అండ్ వైశాలి. వైఫ్ కి సీరియల్ చూసే టైం ఉంటుంది కానీ వంట వండే టైం ఉండదు.
కిటీ పార్టీకి వెళ్ళే టైం ఉంటుంది కానీ ఇంటి పని చూసే టైం ఉండదు. మొత్తం బాధ్యత అంతా ఆ మొగుడు మీదే. అసలు ఈ మొగుడు జన్మే వద్దురా నాయన అని మొరపెట్టుకుంటున్నాడు ఆ మొగుడు. సో ఓ బాధిత మొగుడి పాట ఇప్పుడు వినబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. దండగ 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 ఏరా 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 నా ముగుడా పోరా 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 పోయి పనులే చేసేరా ఓయ్ కొంచెం రెస్ట్ ఇవే తల్లి నాకు ఈ వేళ చీర జాకెట్ ఉతికేమన్నా దండగ 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 ఇంట్లో అంట్లే కడిగేమన్నా దండగ 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 గ్లాసుడు బియ్యం వేసేమన్నా దండగ దండగ కూరో చారో చేసేమన్నా కొత్త చించి అరుస్తూ ఉన్న సచోలా నిలుసుంటావేంటే మోసే గయ్యాలి నీ రూపే బొమ్మాలి టార్చర్ పెట్టగ దండం పెడతా ముత్తుల నాలి ఛీ! అయ్యో నా మొగుడే లేజీ మనిషిడే ఏదో కాస్త సాయం అంటే టార్చర్ అంటాడే చీర జాకెట్ ఉతికేమన్నా ఇంట్లో అంట్లే కడిగేమన్నా గ్యాసుడు బియ్యం వేసేమన్నా కూర చారు చేసేమన్నా గొంతు చించి అరుస్తూ ఉన్న సచోలా నిలుసుంటావేంటే ఓయ్ రా కిట్టి పార్టీ మీటింగే ఉంది టీవీ సీరియల్ టైం అయిపోతుంది ఇంట్లో పనులే నన్ను చేయమంటూ ఆటలేంటమ్మా ఏ కంట్లో నలసై కాల్చుకు తింటావు ఏందే ఈ కర్మ ఈ జాతిని ఉద్ధరించాలి ఆసక్తి చూపించాలి చీర సక్కంగా కట్టడమే రాదమ్మా చీర సక్కంగా కట్టడమే రాదమ్మా ఇంత పొద్దున్నే లెక్చర్లు ఏందమ్మా ఇంత పొద్దున్నే లెక్చర్లు ఏందమ్మా చీర జాకెట్ ఉతికేమన్నా ఇంట్లో అంట్లే కడిగేమన్నా గ్లాసుడు బియ్యం వేసేమన్నా కూరో చారో చేసేమన్నా గొంతు చించి అరుస్తూ ఉన్న సచోలా నిలుసుంటావేందే ఏరా 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 నా మొగుడా పోరా 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 పోయి పనులే చేసేరా నో చేసే కొంచెం రెస్ట్ ఇవే తల్లి నాకు ఈ వేళ చెయ్ దా లక్షల కట్నం నేనే తెచ్చాను నచ్చినవన్నీ చేస్తూ ఉంటాను చేసా తప్పు ఇదిగో చెప్పు వాయించుకుంటాను ఓయ్ నీతో పాటు నే పడలేను సన్నాసి నవ్వుతాను వదిలి వెళ్తూ గాని ఈ పనులు చేసేలోయే గజ్జి కుక్కైనా పర్వాలేదు దేవుడా గజ్జి కుక్క
మొగుడా పోరా 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 పోయి పనులే చేసేరా నీ గోళ చై కొంచెం రెస్టే ఇవ్వే తల్లి నాకు ఈ వేళ కర్మల బాబు. అక్క జర తమ్ముడు మెల్లగొట్టరా అది చిన్న పిల్లలకు ఉన్నాడు మీకు అలా అనిపించిందా? నేను కొట్టినట్టు అనిపించిందా? ఏదో జస్ట్ సాయం అడిగా. చాలా బలంగా తోసినావు అక్క. లేదు నాకు కిట్టి పార్టీ ఉందని ఏదో కొంచెం హెల్ప్ అడిగా అంతే. ఎప్పుడు మేమే చేస్తాంగా. కొంచెం హెల్ప్ అంటే ఏం అడిగింది జర చేశారా? రోజు చేస్తానే ఉంటాను సార్, ఒక్కరోజు రెస్ట్ చేయమంటే ఇవ్వట్లేదు, చేత కాదంటుంటే. జర ఈ ఒక్క రోజు ఇంటికి రా చెప్తా. నేను ఇంటికి వెళ్ళాను అదంతా ఓకే. ఇక్కడ ఇంట్లో చెప్తా తప్ప ఇంట్లో ఇద్దరు రియల్ టైం కపుల్ కదా? అవును సార్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది ప్రభాకర్. పని చేయమని నేను లాగుతున్నప్పుడు నువ్వు బిగుసిపోయావు చూసావా? అద్భుతం, థ్యాంక్ యూ. అద్భుతం. ఈ అమ్మాయి చాలా గడుస్తనంగా సాయం అడుగుతోందిట. అని ఆ సాయం ఎట్లా ఉందని అంటే మీరు ఎవరేమనుకోకుండా ఉంటే ఈ పని చేసిన తర్వాత మంచం ఎక్కేటట్టుగా ఉన్నాడు నిజంగా. అంత పని పెట్టింది. ఇంత టార్చర్ పడుతూ కూడా నీ టేస్ట్ మాత్రం బాగా నచ్చింది. అంటే చీర సక్కంగా కట్టడం రాదు అన్నాడు. సక్కంగా కట్టడమే రాదమ్మా, సక్కంగా కట్టడమే రాదమ్మా, ఇంత పొద్దున్నే లెక్చర్లు ఏందమ్మా. యథార్థంగా కూడా మీరు జంట అని తెలిస్తే ఇంకా ఆనందంగా ఉంది. చాలా బాగుంది, చక్కగా. అంటే సరదాగా వచ్చి ఆహా ఈహి ఓహో ఎదిగిపోయినా మీరు మీ సరదాని ఇలా పంచుకుంటాం ఇంకా ఇంకా బాగుంది. నిహాలన్న సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. కానీ ఈ పాట కనుక ఎవరైనా చూసారంటే పెళ్ళే చేసుకోరు ఫస్ట్. అసలు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్నట్టుగా ఫుల్ వైశాలి అండ్ కొట్టింది బాగా కొట్టింది అసలు ఇట్లా కాదు మొత్తానికి. అన్నిటికంటే ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఉండేది చాలా. గజ్జి కుక్కైనా పర్వాలేదు దేవుడా, గుడి జన్మైతే నాకొద్దు వరమీరా. రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిస్తే ఇప్పుడు తెలిసింది కాబట్టి అండ్ బాగా ఇన్వాల్వ్ చేశారు. నువ్వు ఇంట్లో కూడా దండుకుంటామా? సీరియస్ చాలా బాగా చూసుకుంటాను. ఆయన ఇప్పటి వరకు 5-6 years అయింది, ఒక్కసారి కూడా వంట చేయమనలేదు తను. అవునా అని ఇప్పుడు చెప్తున్నావు, ఇంట్లో చెప్తున్నావు. వైశాలి సార్ నువ్వు నిజంగా అలాగే ఉండు, చక్కగా అతన్ని వంట చేయమనకుండా నువ్వే అంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకోయింది. మీ కాపురం పచ్చగా 10 కాలాలు అలా ఉంది. పచ్చగా ఉండండి కానీ పిచ్చిగా ఉండకండి. అదే పిచ్చిలోనే ఉన్నాయా? అవును, అప్పుడు ఇచ్చగా ఉండదు, అందుకోసమే. ఇంకా మీరు వెళ్ళకపోతే రచ్చ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఓహో టీం నుంచి శ్రీకాంత్. ఒక మనిషి మంచి నిద్రలో ఉంటే మనం వెళ్ళి డిస్టర్బ్ చేస్తే రే బంగారం లాంటి నిద్ర చెడగొట్టేవరా అని అంటారు. బంగారం లాంటి నిద్ర అని ఎందుకు అంటారు? ఈ బంగారం పాటతో మీకు అర్థమైపోతుంది. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. నిదురా 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 నిదురా, డబుల్ కాటే వద్దు, నిద్ర 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 బెడ్షీట్ అడగొద్దు, నిదురా నిదురా నిదురా, ప్లేస్ అంటూ చూడొద్దు, నిద్ర నిద్ర నిద్ర, స్లీపింగ్ ఆపొద్దు, నిద్ర నిద్ర నిద్ర. రా 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 ఒకటే నిద్ర, అదే డే అండ్ నైట్ నీతో ఉండే నిద్ర. నిదుర పోవే పిల్ల కొరక పెట్టకు మల్లా, స్లీపింగ్ లేడీ అన్నా అందరూ కామెంట్ చేసినా ఎవరేమంటున్నా డోంట్ కేర్, నువ్వే నిద్రపో. 100 మందికి లేని ఆటే ఇదే నిద్రపో.
పనులన్నీ నిద్రపో, అన్ని పనులు అయ్యాక హాయిగా లేచిపో. బ్రష్ చేసినప్పుడు కాస్త కులుకు తీయవచ్చుగా, అంట్లు తవ్వేటప్పుడు ఉంది నిద్రపోయే ఛాన్సుగా. చుట్టాలింటికొచ్చిన నిద్ర పోటీ పెట్టవే, నిద్రలో నువ్వే బెస్ట్ గిన్నిస్ బుక్ ఎక్కవే. పెట్టు 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 గురక బాగా పెట్టు, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నిదురా 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 బాయ్ ఫ్రెండ్ బీచ్ కంటూ తీసుకెళ్లితే ఆగకు, వాడి బొడిలో తల పెడితే వచ్చే నిదుర నాపకు. బాయ్ ఫ్రెండ్ బీచ్ కంటూ తీసుకెళ్లితే ఆగకు, వాడి బొడిలో తల పెడితే వచ్చే నిదుర నాపకు. కాలేజీ క్లాసుల్లో మంచి చోటు చూసుకో, మేనేజ్ చేసేస్తే అక్కడ ఎవడాపడు. అమ్మా బాబు తిట్టినా అలక పేర నిద్దరే, అన్న దెబ్బ కొట్టినా నొప్పి అంటూ నిద్దరే. పెట్టు 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 గురక బాగా పెట్టు, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రేయ్ నిద్రగోరండ్రా బాబా, నిద్ర 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 నిద్ర. ఒక్క నిమిషం భయ్యా. తాత ఏంటి నాకి రాత పాడైపోయింది. అక్క అక్కగారు పాడైపోయింది. సో ఇప్పుడు కమెంట్స్ ఉందాం. ముందుగా నిహాలన్న సూపర్. నిద్ర అంటే నిద్ర కరెక్ట్ గా నిద్ర పోతున్నట్టుగానే పాడారు మీరు. మీరు అంటే మీకు మ్యారేజ్ అయిందా? రీసెంట్గా అయింది సార్. అవునా, వెరీ గుడ్. మీరు కూడా అలాగే చెప్తుంటారా ఇంట్లో కూడా? బాగుంది, మంచి కాన్సెప్ట్, బాగుంది. ఎంజాయ్. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆఫీస్ కి ఒక 10ంటికి వెళ్ళేదాకా అలా మీరు పడుకుంటుంటారు అనమాట. ఓకే, వెరీ గుడ్. తుల్లి తుల్లి పడే వయసులాగా తూలి తూలి పడే పడే వయసు. జగతులు గారు తూలి తూలి పడుకునే వయసు. నిదురా నిదురా నిదురా. పాత ఒకటే నిద్ర, 24 గంటలు అదే నిద్ర. బ్రష్ చేసుకునేటప్పుడు నిద్రపోవచ్చు కదా అనేది, అంటే లేచి పనులు చేసుకుంటూ పడుకోవచ్చు కదా అని అంటారు. ఇతను పనులు చేసుకుంటూ నిద్రపోవచ్చు కదా అంటున్నాడు. మంచి బిరుదు ఒకటి ఇచ్చాడు అమ్మాయికి. ఇప్పుడు స్టన్నింగ్ బ్యూటీ అనే మాట విన్నావు కదా, స్లీపింగ్ లేడీట. మొత్తం ఆ క్యారెక్టర్ అంతా కూడా చాలా చక్కగా ఆ పాటలో పాడారు. ఆ పాటకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి చక్కగా చెప్పారు. గురకే బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా బాగా పాడావు నాయన. అర్థమైపోయింది. థ్యాంక్ యూ జడ్జెస్. ఇప్పుడు నువ్వు గొరక పెట్టకుండా నిద్రపోకుండా వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ. నిహాలన్న, మీరు సింగరే కాదు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు. రెయిన్బో వెరీ వెరీ సూపర్ హిట్ మూవీ. సో ఆ మూవీ వర్కింగ్ గురించి చెప్పండి. అంటే రెయిన్బోలో చాలా పాటలన్నీ హిట్. ఆశ చిన్ని ఆశ మంచి హిట్. రెయిన్బోలో అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన పాట అది నువ్వు పాడిన పాట. గుర్తుందా నీకు అసలు? కృష్ణుడి పాట. సార్, ఈ పాట బాలాదిత్య రాశారండి. అంటే ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే వాడు ఆయన పెద్ద ఒక ఆయన కూర్చొని పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని భాగవతం చెప్తుంటారు అనమాట. వాళ్ళందరూ ఇట్లాగే నిద్రపోతుంటారు, అందరు ఇప్పుడు నిద్రలాగానే. వాళ్ళకి అర్థం కాదనమాట కృష్ణుడి యొక్క కాన్సెప్ట్ చెప్తుంటే. ఇంతప్పుడు హీరో వచ్చి ఇలా కాదు చెప్పాలి, మీరు మోడర్న్ గా చెప్పాలి, ట్రెండ్ గా చెప్తే వీళ్ళకి బాగా అర్థమవుతుందని అని బాలాదిత్య రాశాడు. ఈ పాట చాలా బాగుంటుంది. శివచంద్ర పాడాడు ఈ పాట. అక్కడ నన్ను పాడించి తిరిగి ఇక్కడ నేను విమ్ము మనం పాడేం పంప చేసి తిని. కృష్ణ 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 హరే కృష్ణ 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 ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ నాకు నువ్వే తోడువయ్యా కృష్ణ 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 ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ కృష్ణ.
నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ వైశాలి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఎన్ని డ్రమ్ముల నీళ్ళైనా సరిపోవు. భార్య గనక భర్తని వెళ్ళి నీళ్ళు తీసుకురా అని ఆర్డర్ ఇచ్చిందంటే భర్త చెంగు చెంగుమంటూ వెళ్తేనే తను చాంగురే బంగారు రాజా. సో అదే ప్యారడీ సాంగ్ తోటి మీ ముందుకు రాబోతోంది వైశాలి. చాంగురే బంగారు రాజా, చాంగురే బంగారు రాజా. నీళ్ళుతే 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 బంగారు రాజా, బింద నీళ్ళుతే బంగారు రాజా. ఎండాకాలం వచ్చింది నోరు ఎండిపోతుంది, అయ్యారే అయ్యారే సుక్క నీరు అందరి సుక్కాయరా. నీళ్ళుతే నీళ్ళుతే బంగారు రాజా, బింద నీళ్ళుతే బంగారు రాజా. ఇంటిలోన సొంత ఊరు ఉంది, కానీ అది కూడా సమ్మరు సెలవంది. ఇంటిలోన సొంత ఊరు ఉంది, కానీ అది కూడా సమ్మరు సెలవంది. రోడ్డు పైన ట్యాంకర్ ఉంది, బాహుబలి యుద్ధమై తోపులాట జరిగెను లేరా. బిందె సొట్ట తప్ప నీళ్ళు లేవురా. నీళ్ళుతే నీళ్ళుతే బంగారు రాజా, బింద నీళ్ళుతే బంగారు రాజా. నల్ల పైపులోన నీళ్లు సున్నా, స్నానమయ్యి వారమయ్యేలే కన్నా. నల్ల పైపులోన నీళ్లు సున్నా, స్నానమయ్యి వారమయ్యేలే కన్నా. పిండని బట్టలపై పర్ఫ్యూమే తాలింపై జిట్టు బతుకు నడుస్తుందిరా. చండాలమయ్యే నీళ్లు లేకరా. నీళ్ళుతే నీళ్ళుతే బంగారు రాజా, బింద నీళ్ళుతే బంగారు రాజా. పర్ఫ్యూమ్ ఎక్కువైనట్టుంది. సార్ జల్దీ మాట్లాడండి సార్ నిహాలన్నా. ఉందిలే ఎండాకాలం ముందు ముందునా, అందరూ బోరింగ్ కొట్టే సందు సందునా. అన్న చిన్న కరెక్షన్ అన్న, అందరూ బోరింగ్ కొట్టే కాదు, అందరూ కంపు కొట్టే సందు సందు. సూపర్. థ్యాంక్ యూ వినోద్ గారు. ఇంత చక్కగా పాడావు కదా, బిందులో నీళ్ళు ఏమైనా వచ్చాయా? లేదు సార్, అస్సలు రావట్లేదు. ఎంత కొట్టు కానీ చెమట వచ్చింది సార్ డెఫినెట్ గా. కానీ మధురమైన ఆ ట్యూన్ వల్ల నా మనసంతా నిండిపోయింది ఆ మాధుర్యంతో. చాలా చక్కగా పాడావు నువ్వు. అది చాలా మధురమైనటువంటి బాణి, ఎంత హాయిగా ఉంది అసలు వింటుంటే. చాలా చక్కగా ఉందమ్మా, చాలా చక్కగా పాడావు నువ్వు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓహటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రమ్య రచిత. ఒక భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మనకు పెళ్లి చేసిన పెళ్లిల పేరేకి ఒంట్లో బాలేదట, ఒకసారి చూసొద్దా ఉంది. ఆ పర్లేలే, చేసాడుగా చేసిన దానికి అనుభవిస్తున్నాడు అని అన్నాడట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, పెళ్లిలో పేరేది చాలా ముఖ్యమైన పాత్ర. మరి ఈ పేరయ్య ఈ అమ్మాయి విషయంలో ఏం చేశాడో ఈ ప్యారడీతో మనం తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ రమ్య రచిత.
పేరయ్యా పేరయ్యా నీ నోరే అబద్ధాల బుట్టయ్యా బుట్టయ్యా సన్నాసినంట గట్టినావయ్యా కనిపిస్తే నిన్ను చంపి పాటయ్యా చూడే ఏడున్నాడే చూడే చూడే ఏడున్నాడే చూడే చూడే ఏడున్నాడే చూడే చూడే ఏడున్నాడే ఓరోరి పెళ్ళిళ్ళ పేరయ్యా నీ నోరే అబద్ధాల బుట్టయ్యా సన్నాసినంట గట్టినావయ్యా కనిపిస్తే నిన్ను చంపి పాటయ్యా ఓరోరి పెళ్ళిళ్ళ పేరయ్యా నీ నోరే అబద్ధాల బుట్టయ్యా సన్నాసినంట గట్టినావయ్యా కనిపిస్తే నిన్ను తన్ని పాతయ్యా చూడే చూడే ఏడున్నాడే చూడే చూడే ఏడున్నాడే చాకంటి కుర్రాడన్నావు షార్పెంతో ఉంటాడన్నావు రోగిస్కి మ్యాచ్ తెచ్చావు మూనంటి మగవాడన్నావు మా ఇంటి గుడ్ లక్ అన్నావు పిచ్చోడికి పెళ్ళాం చేసావు మెంటల్ గాడని నువ్వు చెప్పావా నన్నతోడిని మా ముందుకు నెట్టావా నల్లని వాడికి మేకప్ వేసి తెల్లని వాడిగా మేనేజ్ చేసి అల్లుడు అంటూ ఇంట్లో పెట్టావు పేరయ్యా కోడి బుర్రకు విక్కులు పెట్టి బాడీ మొత్తం సూటులు కట్టి కేడీతోనే కాపురముంచావు ఓరోరి పెళ్ళిళ్ళ పేరయ్యా నీ నోరే అబద్ధాల బుట్టయ్యా సన్నాసినంట గట్టినావయ్యా కనిపిస్తే నిన్ను చంపి పాతయ్యా చూడే చూడే ఏడున్నాడే చూడే చూడే ఏడున్నాడే స్మోకింగ్ ఏ చీచి అన్నావు పేకాతే నో అన్నావు మనసలే ముట్టడు అన్నావు లేడీస్ కే దూరం అన్నావు ఆ పిచ్చే లేదని చెప్పావు రావణు నే రాముడు చేసావు ఆస్తడిగితే 100 ఎకరాలన్నావు ఆఫీసర్ పోస్టింగ్ అని తెగ పొగిడావు 3Dలోనే వాడిని చూపి కాసుల కోసం చేతులు చాపి కేసుల్లో ఉన్నోడిని తెచ్చావు పేరయ్యా ఉన్నవి లేనివి కథలల్లేసి మాటలు మొత్తం కల్తీ చేసి బకరాగాడికి నన్ను బలి చేశావు ఓరోరి పెళ్ళిళ్ళ పేరయ్యా నీ నోరే అబద్ధాల బుట్టయ్యా సన్నాసినంట గట్టినావయ్యా కనిపిస్తే నిన్ను తన్ని పాతయ్యా ఇంతకీ పెళ్ళయిందా లేదా? అవ్వలేదు. లక్కీ గర్ల్. థ్యాంక్ యూ సార్, ఈ పర్ఫార్మెన్స్ మీద మీ కమెంట్స్? అద్భుతం అమ్మ, రమ్య రజిత ఎంత సరదా ఉందో అంత వార్నింగ్ ఉన్నది. మ్యారేజ్ బ్యూరోల వాళ్ళకి, పెళ్లి సంబంధాలు కుదిర్చే వాళ్ళకి చాలా పెద్ద హెచ్చరిక. మన ఆహా ఈహి ఓహో వేదిక మీద నుండి పిచ్చి పిచ్చి సంబంధాలు తీసుకుని వస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. వాడిని నిన్ను తన్ని పారేయి అని 3-4 సార్లు కాలుతో తన్నింది. కనిపిస్తే నిన్ను చంపి పాతయ్యా అది చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది పాడిన లిరిక్. దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ఆ బాధపడుతున్న గృహిణిలాగా పాడావు. చాలా చక్కగా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ యువతీ యువకులు ప్రేమ వివాహాలు ఎక్కువ చేసుకుంటున్నారు. పెద్దవాళ్ల మాట వినాలని చేసుకుంటే ఆ పెద్దరికం లేనివాడు ఎవడో దిక్కుమాల సంబంధం కుదిరిస్తే అమ్మాయి ఎంత బాధపడుతుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించావు. థ్యాంక్ యూ సార్. చాలా 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 ఎనర్జెటిక్ గా పాడావు. నిహాల్ అన్న,
మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. యా. ఇంతకీ పెళ్లిళ్ళ పేరు దొరికాడా లేదా? పెళ్లిళ్ళ పేరయ్యా? దొరకలేదు సార్, ఎతుకుతున్నా. కానీ మొత్తానికి ఈ ఎపిసోడ్ లో నాకు ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను సార్. పెద్ద విషయం చెప్పండి. లేడీసే అప్పర్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. అంటే ఆమెమో వాళ్ళ ఎపిసోడ్ చూసేంత వరకు తెలియలేదు ఆ విషయం. అంటే ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా అంటే ఆయన ఇంట్లో విషయం కాదండి, ఇక్కడ విషయం చెప్తారు. విషయం అన్ని ఇంట్లో జరిగేది అక్కర్లేదండి, ప్రపంచం గమనించదు కదా మనం. అంటే అది నిజమే సార్, అన్ని ఇంట్లోనే జరగాలి ఏంటి మీకు? అయితే పైగా అదొక కోరిక కూడా ఉంది, అన్ని ఇంట్లోనే చూస్తున్నాం కదా, ఇరుగు పొరుగు సినిమాలు, టీవీ. మొత్తానికి వాళ్ళ ఎపిసోడ్ లో అమ్మాయిలు పైచే అంటారు. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రాజ్ కుమార్. జామాత దశమ గ్రహ అన్నారు, ఎందుకు అన్నారు? ఈ ప్యారడీతో మీకు అర్థమైపోతుంది. సో లెట్స్ వెల్కమ్ రాజ్ కుమార్. ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు. ఇంకా ఏదో నసుగుతున్నాడు అల్లుడు కూతురు చెవిలో. అడిగేందుకే సిగ్గుండదే, ఏదో కావాలి ఈ క్షణం నాకేందుకు. తన ఇంట్లో సర్వం నే ఇప్పించినవే, తన రూపాయి పాపాన ఖర్చెట్టడే. మా అమ్మాయిని తన డెబిట్ కార్డుగా నన్నే స్వైప్ చేస్తూ అన్ని తను గోకేస్తాడే. టీవీ అడిగే, పిచ్చే అడిగే అడిగే అడిగే, మామూలు ఫ్లాటే అడిగే, కారే అడిగే అడిగే అడిగే. ఇంకా ఏదో నసుగుతున్నాడు అల్లుడు కూతురు చెవిలో. పండక్కి పిలిచామా చచ్చాములే, ప్రతి పూట నాన్ వెజ్జే మెక్కేనులే. ఇంటిలో కొత్తదే వస్తువే చూసినా అంతలో మాయమే అల్లుడి గారడి. కోరికే తీర్చిన దొంగలా దోచుడే, ఎవరితో చెప్పలేములే. సూటే అడిగే, డ్రెస్సే అడిగే అడిగే అడిగే, ఫారెన్ షూసే అడిగే, సాక్సే అడిగే అడిగే అడిగే. ఇంకా ఏదో నసుగుతున్నాడు అల్లుడు కూతురు చెవిలో. తగ్గకు మామ, ఇంకా చాలా కావాలి నాకు, ఇంకా బాగున్నావు. కారు ఇంకా కొను పెడితే లాభము, ఫ్యూయల్ కు భయపడుతూ అది తీయడు. మేకులా మాటలు, ఘాటుగా చూపులు, నల్లిలా బీగుడు, రక్తమే తాగుడు. కక్కక మింగక తప్పని తిప్పలు, చెప్పలే లీలలు. టీవీ అడిగే, ఫ్రిడ్జే
అడిగే 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 మామను ఫ్లాటే అడిగే కారే అడిగే 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 ఇంకా ఏదో నసుగుతున్నాడు అల్లుడు కూతురు చెవిలో అడిగేందుకే సిగ్గుండదే ఏదో కావాలి క్షణం నాకేందుకు తన ఇంట్లో సర్వం నే ఇప్పించినవే తన రూపాయి పాప నా ఖర్చెట్టడే మా అమ్మాయిని తన డెబిట్ కార్డుగా నన్నే స్వైప్ చేస్తూ అన్ని తను గోకేస్తాడే అడిగే ఫ్రిడ్జే అడిగే 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 మామను ఫ్లాటే అడిగే కారే అడిగే 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 మాంగారు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి? చాలా ఖర్చు పెట్టినావు సుమారుగా దాదాపు ఒక 20 లక్షలు ఇచ్చినావు ఆయన సుత 9% చెప్తుండ్రు రోజు అల్లుడు అక్కడ కూర్చున్నాడు పక్క పండి మా బిడ్డని ఖర్చు అసలు ఇవ్వలేదు 20 లక్షలు కూడా ఇవ్వలేదు 20 ఇచ్చినాం కట్నం ఎంత ఇచ్చారు కట్నం 10 లక్షలు ఇచ్చినాం మీదికెళ్ళి మళ్ళీ 10 లక్షలు ఇచ్చినాం ఒప్పుకునేది ఎక్కువే ఇచ్చింది తక్కువే అందుకే మిగతాది కూడా ఏమంటున్నాడు మాట తప్పుతున్నాడు మామ అందుకే నాకు సాటిస్ఫాక్షన్ మామ అడుగుతున్న అల్లుడు ఇచ్చాను రోజు టార్చర్ చేస్తాను జడ్జిమెంట్ చెప్పే జడ్జిలు అద్భుతం ఈ పాట ఆ ట్యూన్ లో పాడటం చాలా కష్టం సార్ ఆ ప్యారడీని చాలా చక్కగా మీ గొంతులో పలికించారు ఆ మామ బాధ అంతా కూడా అక్కసు ఆ వ్యంగ్యం ఏం చేయలేని ఆ నిస్సహాయ స్థితి అంతా కూడా చాలా చక్కగా పలికించారు చాలా బాగుంది అల్లుడు ఎంత నీచుడు అంటే డ్రెస్ అడగటం కార్ అడగటం ఫ్రిడ్జ్ అడగటం కాదు సాక్స్ అడుగుతున్నాడండి అని పైగా ఇంట్లోకి వచ్చి ఏదన్నా చూస్తే వస్తువు మాయంట అది అల్లుడి గారడీట ఇంటిలో కొత్తదే వస్తువే చూసిన అంతలో మాయమే అల్లుడి గారడి పైగా ఎవరికి చెప్పుకోలేం కదా అని బాధపడుతున్నాడు చాలా చక్కగా అల్లుళ్ళు పిశాచాల రూపాలు ధరించి మామల్ని ఎలా బాధ పెట్టి పిండేస్తారో పీల్చి పిప్పి చేస్తారో అదంతా కూడా చాలా చక్కగా ఆ గెటప్ కూడా చాలా బాగుంది అల్లుడి వల్ల పీడింపబడిన మామలాగానే ఉన్నారు ఇంటికి నాకు అర్థం కాదు ఏంటంటే మీరు మామగారా అల్లుడా మామగారిని ఇప్పుడు మామగారు ఒరిజినల్ గా అల్లుడిని కాదు ఒరిజినల్ గా అసలు అల్లుడు అవ్వకుండా మామట్ట అవుతాడు ఇప్పుడు చిన్నపిల్లాడు సార్ మేకప్ వేసావు అంతే కదా పెళ్ళయిందా ఇద్దరు పిల్లలు మేకప్ వేసుకుంటే ఏంటి లేకపోతే ఏంటి తొక్క అనవసరంగా క్లారిటీ ఇచ్చా బడ్జెట్ వేస్ట్ నిహాల్ గారు మీరు ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచి మీది కరీంనగర్ నుంచి వచ్చిన సూపర్ ఉంది అందుకోసం మీ భాష చాలా తీయగా అనిపిస్తుంది అట్లా బాగా చేశారు బాగా పాడారు బాగా పాడారు ఈ ఆహా ఈ హో ప్రోగ్రామ్ తోటి డెఫినెట్ గా ఒక సోషల్ రిఫార్మ్ డెఫినెట్ గా వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ తీసుకొని అదొక ఎపిసోడ్ లాగా చేసి చేయడం వల్ల తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇది ఒక వాళ్ళని వ్యంగ్యంగా ప్రతి ఒక్కరిని అల్లుడిని కానీ మావగారిని కానీ ఒక భర్తని కానీ ఒక భార్యని కానీ వాళ్ళు పిశాచాల్లాగా లేకపోతే దెయ్యాల్లాగా డెఫినెట్ గా అట్లాగే అనుకుంటాను రాజ్ కుమార్ గారు నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీవాత్సవ్ ప్లేస్ మారితే ఫుడ్ మారుతుంది బెడ్ మారుతుంది తరాలు మారినా యుగాలు మారినా ప్రతి మగాడికి సావిత్రి గారి లాంటి భార్యే కావాలి అని శ్రీవాత్సవ్ అంటున్నాడు నాకు దీనికి సంబంధం లేదు నాయనా కొరివి దయ్యం లాంటి కయ్యాల మారి పగటి పిశాచి లంకిని సిస్టరు మా కొద్దే తల్లి మొగుణ్ణి మనిషిలా చూసే వాణ్ణి ఇంట్లో మాట్లాడనిచ్చే చెవిలో నసపెట్టని పెళ్ళామే కావాలి I want good wife I want good wife I want a good wife I
వాంట్ గుడ్ వైఫ్, ఐ వాంట్ గుడ్ వైఫ్. మమ్మ ఆదరించి అన్నం పెట్టే అందమైన అమ్మాయి కావాలే. ఐ వాంట్ గుడ్ వైఫ్, ఐ వాంట్ గుడ్ వైఫ్. రోజంతా తిట్టేసి మాటలతో సాధించి జీతాన్ని కాజేసే ఇల్లాలే మా పొద్దు. కాసంత శాంతిని అందించే అమ్మడు కావాలి. చీటికి మాటికి అలకలు ఆపాలి. అర్రే అన్నీ తనకే తెలిసినట్టు పోజులు మానాలి. పొడుగెంట్రుక ఎవ్వరిది, చెంటు వాసన ఎక్కడిది అని ఆరా తీసి అనుమానించే గయ్యాలి గంపే నాకే అసలొద్దు. ఐ వాంట్ గుడ్ వైఫ్, I want a good wife. మంగళసూత్రానికి దండాలెందుకమ్మా? షాపింగ్ మాల్లో మాకు నచ్చింది కొనుక్కొనిస్తే చాలు. పని చేసి ఇంటికొస్తే నీళ్ళే ఇవ్వాలి. పిచ్చి సీరియల్స్ ఆపేసి మాతో గడపాలి. అయ్ బాబోయ్ మా కోసం ఉపవాసాలే వద్దు. అరే అవి ఇవి కావాలంటూ అలజడి చేయని అతివే కావాలే. ఐ వాంట్ గుడ్ వైఫ్, I want a good wife. I want good wife. I want a good wife. I want good wife. I want a good wife. నీ సాంగ్ గురించి అనౌన్స్ చేసినప్పుడు నువ్వు పాడబోయే పాట ఏంటో నాకు తెలిసి ఈ పాటకి ఎలా రాస్తారు ఏంటిది అనుకున్నాను. బట్ అమేజింగ్ గా రాశారు, అమేజింగ్ గా పర్ఫామ్ చేసావు అసలు సీరియస్లీ. కోరికలు చాలా చిన్నవే, వెరీ సింపుల్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. స్టూడెంటా? అయ్యా స్టూడెంట్ అయ్యేది నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆన్ స్క్రీన్ ఒప్పుకుంటున్నావా? కానీ పేరు చెప్పాను కదన్నయ్య. నువ్వు ఇప్పుడు పేరు చెప్ప పర్లే, ఇంటికి వెళ్ళాక నిన్ను మీ అమ్మ వాళ్ళు అంటే ఉత్తుని చెప్పాడు పిల్లాడు ఉట్టుకుని జోకులు వేసాడు అంతే కదా? అంతే అంతే. మరి తిన్ పర్ఫార్మెన్స్ గురించి నిహాల్ గారు చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను. ఇందాక చెప్పినట్టు చందు చెప్పినట్టే చిన్న చిన్న కోరికలు అవి డెఫినెట్ గా. మరి ఇందాక వాళ్ళలాగా వైశాలి అండ్ ప్రభాకర్ వాళ్ళలాగా మరి పీడించుకొని అజ్జే బుందులన్నీ తీసుకురా మళ్ళీ తర్వాత అవి పిశాచి లాగా అట్లా మొత్తానికి బట్టలు ఉతకాలి అవన్నీ చేయకుండా మంచి చాలా సింపుల్ గా అడిగావు. తప్పకుండా తదాస్తు. మంచి గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉందన్నావు కాబట్టి తదాస్తు. వెన్నోకిల్ గారు బాగా రెచ్చిపోయావయ్యా నువ్వు. ఇంతకు పూర్వం చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ కి దీనికి చాలా పోలిక లేదు. చాలా చాలా అద్భుతంగా చేసేది. థ్యాంక్ యూ సార్. మంచి భార్య కావాలని చాలా సామాన్యమైన కోరిక అనమాట. ప్రతి యువకుడికి మంచి కన్యతో వివాహం కావాలనేది మామూలు కోరిక. అది ఒక పెద్ద బ్రహ్మప్రళయం లాగా డాన్స్ చేస్తూ పాడి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ. దాన్ని చాలా చక్కగా పాడి. థ్యాంక్ యూ సార్. సూపర్, నైస్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర మీ పాటల్లో అన్ని సూపర్ హిట్సే. ఫస్ట్ పాటే బంపర్ హిట్, అసలు అదిరిపోయింది. ఎంట్రీయే అసలు మామూలుగా ఇవ్వలేదు అసలు. సో ఆ ఎంట్రీ సాంగ్ ఒకసారి మేము విందాం అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ సాంగ్ పాడింది నీకోసం పిక్చర్, అది ఐ టు లవ్ యూ అంటూ బదులే చెప్పు, అది దశ మెలోడీ సాంగ్. తర్వాత చిత్రం ఊహల పల్లకిలో ఇట్స్ హిట్. సెకండ్ అది చెప్పద్దు, పాడండి. పారిపోతున్నది ఎవరేంటే, వెళ్ళిపోతున్నది ఎవరేంటే, అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మా, ఈ వాషింగ్టన్ వన్నెలాడి మావో వెళ్ళిపో
వెళ్ళిపోతున్నది మావు వెళ్ళిపోతే వెళ్ళిపోని ఎలిజబెట్ తేలరేటి ఆ పిల్ల ఒళ్ళ కోర మనసు పడ్డ మల్లిదేర ఎల్లి పిలుసుకొచ్చేరా అబ్దుల్లా పిల్ల అదరహో కళ్ళు చెదరహో అదిరబన బుద్ధులకు మా అదరనహో పిల్ల అదరహో కళ్ళు చెదరహో అదిరబన బుద్ధులకు మా అదరనహో పాట వచ్చి 15 ఏళ్ళు అయింది అయినా పవర్ తగ్గలే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మరి ఈ రోజు పర్ఫార్మెన్సెస్ చూసేసాము అండ్ నౌ ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు మరి ఆ పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసుకునే ముందర జొన్నవితుల్ గారు ఈ రోజు మీరు పాడే ప్యారడీ సాంగ్ డ్రైనేజై ప్రవహించే గోదావరి బురద కోనేరై కనిపించే కృష్ణవేణి ప్రభుత్వాల అలసతకు ఇవి ఏ సాక్ష్యం పరిశ్రమల కలుషితాల కలియుగ నరకం డ్రైనేజై ప్రవహించే గోదావరి బురద కోనేరై కనిపించే కృష్ణవేణి పాచి పెరిగి ఒడ్డంతా మురికి రోత పందులకే ముక్కు పగిలిపోవు నిచ్చట దోమలకు రోగాలకు జన్మస్థలము నరకమురా బాబు ఈ నది స్నానము డ్రైనేజై ప్రవహించే గోదావరి పాచికోనేరై కనిపించే కృష్ణవేణి నదిని చూస్తే తెలిసిపోవు నాయకుల స్థితి రాజకీయ పార్టీలకు ప్రతిరూపమిది పుష్కరుడే పారిపోవు మురికిని చూసి బృహస్పతికే మతిపోవును మనలను చూసి డ్రైనేజై ప్రవహించే గోదావరి పాచికోనేరై కనిపించే కృష్ణవేణి ఇసుక త్రవ్వుకొని పోయిరి ఇసకాసురులు నదులు నాశనం చేసిరి నరకాసురులు దేశంలో అన్ని నదులకిదే దుస్థితి ఛాలెంజీ ఇదే స్వచ్ఛ భారతానికి డ్రైనేజై ప్రవహించే గోదావరి బురద కోనేరై కనిపించే కృష్ణవేణి ప్రభుత్వాల అలసతకు ఇవి ఏ సాక్ష్యం పరిశ్రమల కలుషితాల కలియుగ నరకం సో మరి ఇప్పుడు టైం వచ్చేసింది సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో తెలుసుకోవడానికి సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ బోత్ ద జడ్జెస్ అండ్ అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్ మరి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరో తెలుసుకునే ముందర నిహాల్ అన్న బాగా ఎంజాయ్ చేస్తాం మీతో నిజంగా నేను అందరికంటే మీరు ఎట్లా అంటే మీరు రెగ్యులర్ గా ఎంజాయ్ చేస్తున్నారు కానీ నేను ఫస్ట్ టైం రావడం ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రోగ్రామ్ కి మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది అంత ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చేది చాలా సంతోషంగా ఉంది అండ్ హ్యాడ్ ఎ లవ్లీ టైమ్ విత్ యూ థ్యాంక్ యూ జొన్నవితుల్ గారు మరి ఇప్పుడు టైం టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం పచ్చ దంపతులు ఏరా 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 నా మొగుడా పోరా 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 పోయి పనులే చేసేరా కొంచెం రెస్ట్ తల్లి నాకు ఈ వేళ చీర జాకెట్టు తికేమన్నా ఇంట్లో అంట్లే కడిగేమన్నా గ్లాసుడు బియ్యం వేసేమన్నా కూరో చారో చేసేమన్నా కొంత చించి అరుస్తూ ఉన్న స్టాచ్యూలా నిలుసుంటావేంటే ఓయ్ రూపే బొమ్మాలి టార్చర్ పెట్టకి దండం పెడతా మొత్తుగనాలి డైటింగే చేసినా కరగలేది కో ఇప్పుడు నేను ఏ రిమార్క్ చెప్తే
కింగ్ సినిమా ఎక్కువసార్లు చూసేయటం వల్ల బ్రహ్మాండంగా ఊహించుకొని ఇప్పుడు రిమాక్స్ చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు లాంటి వాళ్ళు ఎవరిని వచ్చి నా బెండ్ తీస్తారో నాకు ఇంకా భయంగా ఉంది. పేరంటమని పిలిచా ఒకరైన రారేంటి పేరెంటంగా వస్తా అంటే ఎక్కడ పెట్టారు ఈ పార్లర్ అని అడుగుతున్నారు. వంట చేశానంటే కొంతొస్తుంది, పట్టించానంటే డోకొస్తుంది. సార్ కొంచెం టేస్ట్ చేయండి సార్. సార్ పోనీ వాసన చూసినా పర్లేదు సార్, నో ప్రాబ్లం. నాకు చాలా కాలం బతకాలని ఉంది తల్లి నాకు. సార్ నాకు అట్లీస్ట్ ఇంటికి వెళ్ళాలని ఉంది. టేస్ట్ బాలేదన్నారంటే ఫేస్ పేస్ట్ చేసేస్తాను. నవ్వు 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 ఒకసారి నవ్వు, నీ పక్కన ఉన్నోడిట్టే జడిసేలా నవ్వు. ఒక్కసారి నవ్వండి సార్, పాపం చిన్నపిల్లలు అడిగింది ఆయన కూడా నవ్వట్లేదు మీరు. అది లంచమిస్తావా, ఫైల్ చూస్తాను, నోటు కొడతావా, టెండర్ ఇప్పించేస్తాను. వీడేనా టైము తింటోంది వీడేనా